లేఖ కాపీని కూడా మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాం. గవర్నర్ గారికి ఈ లేఖ ద్వారా మేము ఆయనను అడిగింది ఒకటే, సార్ ఇది ప్రజాస్వామ్యమేనా అని అడిగాం. వేరే పార్టీ గుర్తు మీద గెలిచి, వేరే పార్టీ టికెట్ మీద గెలిచి, ఆ పార్టీకి రాజీనామా ఆ పార్టీ ద్వారా పదవులు, ఎమ్మెల్యే పదవులు సంపాదించి ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా, ఆ రాజీనామాలు ఆమోదించబడకుండా లేదా వారు డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళు అదే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం రెండు ధర్మమేనా, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి ఆయన అడిగాం. ఆయన ఈ మాట అడుగుతూ ఆయనతో ఈ మాట చెబుతూ మేము అడిగాం. మేము అన్నాం, ఇదే విషయం తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాటలు మాట్లాడారు సార్, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని అడిగాం. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు, మంత్రి పదవిలోకి తీసుకునేటప్పుడు ఆయన అన్న మాటలు, ఈ ఎమ్మెల్యేలను ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆమోదించబడకుండా, వారిని డిస్క్వాలిఫై కాకుండా వారు ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం అని అంటే వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు వ్యభిచారులుగా పోల్చిన సంఘటన, రాజకీయ వ్యభిచారులుగా వాళ్ళను పోల్చిన ఘటన గవర్నర్ గారికి గుర్తు చేశాం. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న చేష్టలు రెండూ కూడా సబబేనా అని చెప్పి గట్టిగా గవర్నర్ గారిని అడిగాం. గవర్నర్ గారికి ఈ మాటలు చెబుతూ అడిగాం, సార్ ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తప్పు. ఒక పార్టీ తరపు నుంచి గెలిచి ఆ పార్టీ పదవుల్లో కొనసాగుతూ, మొన్న స్పీకర్ గారు కూడా అసెంబ్లీని రద్దు చేసే ముందు ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి 66 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలం అని చెప్పి చదివి వినిపించాడు. మరి ఒకవైపునేమో స్పీకర్ పదవిని ఉపయోగపెట్టుకొని వాళ్ళేమో రాజీనామాలు ఆమోదం వాళ్ళను డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళను కాపాడుతూ ఉన్నారు. మరోవైపున ఒక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఏకంగా మంత్రి పదవులు కూడా ఇవ్వడం అన్యాయం కాదా, ధర్మం కాదా? ప్రజల్లోకి పోకుండా, ప్రజల ఆమోదం పొందకుండా, వాళ్ళ టికెట్ మీద గెలవకుండా ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాం. అడుగుతూ గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేశాం, దయచేసి వాళ్ళ రాజీనామాలు వాళ్ళు చేసేట్టుగా చేయండి, ఆ రాజీనామాలు ఆమోదింపబడేట్టుగా చర్యలు తీసుకోండి. ఇవేమీ జరగకపోతే మీరు దగ్గర ఉండి డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం చేయాల్సిన పద్ధతిలో చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాం. కారణం ఏంటంటే గవర్నర్ గారు అనే పదవి, గవర్నర్ గారు అనే వ్యక్తి రాజకీయాలలో ఎందుకుంటాడు అని అంటే ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకునేందుకు గవర్నర్ గారు ఉంటారు. ఇటువంటి తప్పులు ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టేందుకు గవర్నర్ గారు పదవి ఉపయోగపడుతుంది. ఆ పదవిలో తానుండి జరగకుండా చర్యలు తీసుకుంటాడు. అటువంటి గవర్నర్ గారి చేతనే ఇటువంటి దారుణాలు చేయిస్తే ప్రజాస్వామ్యం ఇంకా ఎవరు కాపాడుతారు? ప్రజాస్వామ్యం అనేది ఇక నిజంగా ఎలా బతుకుతుంది అన్నది దయచేసి ఆలోచన చేయండి సార్ అని చెప్పి కూడా గవర్నర్ గారిని గట్టిగా రిక్వెస్ట్ చేస్తూ అడిగాం. ఇది ఇంతటితో కూడా ఇడిచిపెట్టము. ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చిన ఈ లేఖను ఈ స్పిరిట్ను ఢిల్లీ దాకా తీసుకుపోతాం. ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ అపాయింట్మెంట్ అడిగాం. ఆయన అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే ఢిల్లీకి కూడా పోతాం. ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ను కలుస్తాం, వివిధ పార్టీలను కలుస్తాం.
ఇంక్లూడింగ్ మోడీ గారిని కూడా అవకాశం ఉంటే అపాయింట్మెంట్ ఆయన అడుగుతాం. ఆయన కూడా ఇస్తే ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మీ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా చేస్తూ ఉంటే మీకు చెడ్డ పేరు రాదా సార్ అని చెప్పి ఆయన కూడా అడుగుతాం. ప్రతి పార్టీని ఈ విషయం తీసుకొని పోయి ప్రతి పార్టీ దగ్గరికి తీసుకొని పోయి ప్రతి పార్టీని కూడా కలుస్తాం. కలిసి ప్రతి పార్టీని కూడా అడుగుతాం. ఇవాళ మా దాకా వచ్చింది ఇది మాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి ఇవాళ మీరు గమనుంటే ఇదే విషయం రేపొద్దున మీ దాకా వస్తుంది. రేపొద్దున మీ పార్టీలో ఉన్న వాళ్ళను ఇదే మాదిరిగా వేరే పార్టీలు కూడా చేస్తాయి. చేసినప్పుడు ప్రజాస్వామ్యం పూర్తిగా చితకలబడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రియాక్ట్ కాండి అని చెప్పి ఆ పార్టీలను కూడా ప్రేరేపిస్తాము. ఆ పార్టీలను కూడా సపోర్ట్ తీసుకుంటాము. దీన్ని ఇంతటితో వదిలిపెట్టము. ఖచ్చితంగా ఈ నలుగురిని రాజీనామా చేయించేట్టుగా చేస్తాము. రాజీనామాలు ఆమోదించబడేట్టుగా చేస్తాము. ఖచ్చితంగా బై ఎలక్షన్స్కి తీసుకొని పోతాము. బై ఎలక్షన్స్లో పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. వాళ్ళ మీద నమ్మకం విశ్వాసాలు ఉన్నాయి. పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. మంచి జరుగుతుంది. మా కర్మ ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉండడం. మా కర్మ ఏంటంటే మాకు ఢిల్లీ స్థాయిలో సపోర్ట్ లేకపోవడం బహుశా. కానీ ప్రజాస్వామ్యంలో ఇవి లేకపోవడమే తప్పు అన్నట్టుగా, ఇవి లేకపోవడమే సిన్ అన్నట్టుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంతో కొట్టడం మొదలు పెడితే ప్రజాస్వామ్యంలో అది మనం చూస్తూ ఊరుకుంటే నిజంగా ప్రజాస్వామ్యం అనేది బతకదు. అధికారంలో ఉన్నవాడు ఏదైనా చేస్తా పోతాడు. అధికారం లేనివాడు దాన్ని పడుతా పోవాలి అని అంటే నిజంగా ఏదో ఒక రోజు తిరుగుబాటు అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. అన్ని చేయాల్సినవన్నీ కూడా చేస్తామన్నా. ఏమేమి కార్యక్రమాలు అయితే చేయాలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యక్రమం కూడా చేస్తాం. థ్యాంక్ యూ అన్న.